నేను రాజేష్ అనుకోండి, నేను ఎల్లిబడి ఉపయోగించుకుంటాను. నా కింద సులేమన్ సార్ ఉన్నారు, లేకపోతే ఇక్కడ ఇంకొక సార్ ఉన్నారు, వెంకటేష్ సార్ అనుకున్నా, ఇద్దరు ఉన్నారు. సో ఇప్పుడు రాజేష్ అనే ఐడికి ఎల్లిబడ్డుకు చేసుకోరాదు. ఒకవేళ ఇక్కడ సులేమన్ సార్ వెంకటేష్ సార్ అయితే వేరోళ్ళు, బట్ నాదే అయితే, ఆ రెండు కూడా నాదే అయితే కనుక ఈ ఒక్కదానికి రాజేష్ అనే సులేమన్ అనే సార్ దానికి రెండు వ్యాలెట్ మళ్ళీ కొత్త క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి దానికి కింద చేసి ఈ సులేమన్ అనే ఐడికి ఎర్లీబర్డ్ను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు త్వరగా ఇప్పుడు చేసే విధానం అదనమాట. ఎందుకంటే నువ్వు ఇప్పుడు రాజేష్ అనే ఐడిని యూజ్ చేసుకోలేవు, ఎందుకంటే ఆల్రెడీ 5,000 దాటిపోయింది అనుకో. 5,000 దాటిన వాళ్ళకి నో ప్రాబ్లం, బట్ 5,000 దాటిన వాళ్ళకి ఈ విధంగా ఉపయోగించుకోవాలి. సో ఇది క్లారిటీ వచ్చిందా సార్? ఓకే ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి వ్యాలెట్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఫార్మింగ్ చేసేది కూడా ఇస్తున్నారు. నేను మీకు చెప్పాను, మనము అదర్ వ్యాలెట్ కూడా ఫార్మింగ్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు, రావచ్చు అని. అది ఇప్పుడు వచ్చింది, చూద్దాం సార్. దాని కనుక కూడా చూద్దాం. ఈ 2 రోజులలో మొత్తం పూర్తిగా క్లియర్ అవుతుంది. ఇంకేమైనా అడిగే ఉంటే అడగచ్చు సార్. ఇంకెవరైనా అడగాలంటే కూడా అడగచ్చు. నేను ఓన్లీ ఇక్కడ ఇది టోకెన్ స్టేకింగ్ చేశాను, సీడ్ ఫండింగ్ చేశాను 1000తో. దీనికి కూడా మళ్ళీ ఇంకొకరు కూడా చేద్దాం. బట్ ప్రెజెంట్ మధ్యలో మీరు మాట్లాడచ్చు, అడగచ్చు. నేను కొత్త అప్డేట్ చెప్పట్లేదు కదా, మధ్యలో డిస్టర్బ్ చేసి అనుకోవద్దు ఎవరు కూడా. నేను కొత్త అప్డేట్ చెప్పట్లేదు కదా. కొత్త అప్డేట్ చేస్తుంటే మనం ఆగాలి. సార్ ఏదో చెప్తున్నారు కదా, మనం మధ్యలో ఎట్లా అని అనుకోవాలి. కానీ ఇప్పుడు కొత్త అప్డేట్ ఏం లేదు, సింపుల్ అప్డేట్. ఇవన్నీ సింపుల్ అప్డేట్. మీరు అడగచ్చు, టక్కన అయిపోతుంది, చెప్పేసి అంతే, అయిపోతుంది, ఏం లేదు అందులో. అదే అప్డేట్ సార్. ఎందుకంటే చూడండి, ఇంతకుముందు 10,000 నుండి 5,000 అయిపోయింది. మళ్ళీ ఒకసారి 2,000 చేస్తాడా లేకపోతే 1000 చేస్తాడో తెలియదు సార్. అట్లా 1000 ఎల్లుబడ్డు అప్పుడు యూజ్ చేసుకోరు అనుకోను. ఎన్ని అయితే సార్ అందరూ యూజ్ చేసుకుంటే మామూలుగా వ్యాలెట్ క్రియేట్ కావు, అంతే కదా సార్. సపోజ్ ఒక వ్యాలెట్కి 1000, ఆ 1000 2,000 అవడానికి నీకు 2,223 రోజులు వచ్చేస్తుంది కలర్స్. అట్లా అన్నాడు అనుకో, ఎన్ని వ్యాలెట్ క్రియేట్ అవుతాయి సార్ అట్లా. ఇప్పుడు మనము ఈ ఒక ఛాన్స్ని ఉపయోగించుకోవట్లేదు. వాడికి తెలుసు మనని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది. ఎట్లా ఒకసారి మనం ఎంటర్ అయ్యామంటే ఇక్కడ అవుట్ గోయింగ్ లేదు, ఓన్లీ ఎంట్రీ ఉంది, నో అవుట్ గోయింగ్. సో ఇక్కడ అప్రూవ్ అవ్వడానికి కొద్దిగా లేట్ అవుతుంది. నేను ఇది అప్రూవ్ అయితే వెంటనే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలా. అద్విత్ ఉన్నారా మీరు? అద్విత్, ఆర్ యూ ఎంత మీటింగ్? ఎందుకంటే వీళ్ళు కర్ణాటక నుంచి వెళ్ళి మీటింగ్లో ఉంటే ఎంటర్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ అడగచ్చు, ఎందుకంటే సగం అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మీటింగ్లో ఉన్నాను నేను, మీరు వాట్సాప్లో ఓకే ఇది పెండింగ్లో ఉంది, అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి సీడ్ ఫండింగ్ పేజ్ కూడా వెళ్ళొద్దాం. సారీ, టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్లోనే ఉన్నాము. టోకెన్ ఫార్మింగ్ పేజ్కి వెళ్ళొద్దాం. అంతకుముందు టోకెన్ స్టేకింగ్ చూద్దాం ఒకసారి. ఓకే, ఎనీవే ఇప్పుడు ఏంటంటే టోకెన్ స్టేకింగ్ ఓన్లీ 500 వచ్చేసాయా? ఏమది ఎట్లా చూపిస్తుంది? అది పాత చూపించే ట్రాన్సాక్షన్. మళ్ళీ ఒకసారి వెళ్దాం. వై లైక్ దిస్ ఎర్రర్, సిస్టమ్ ఎర్రర్ అయితే వ్యాలెట్ స్టేకింగ్ వ్యాలెట్ స్టేటస్లోకి వెళ్దాం మనం. సో ఇక్కడ మనం 10 అక్టోబర్లో చేసాము 500, అది 1000 వచ్చేసిందా సార్? రాలేదు కదా తొందరగా. సో అక్కడ 1,500 చూపించాల్సింది, అది ఇప్పుడు చేసిన 1000 మాత్రం చూపిస్తుంది. బాయ్ అప్లోడ్ అయింది సార్ ఇక్కడ స్టేకింగ్ స్టేటస్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎవరికైనా డౌట్ వచ్చింది సార్? నాకు డౌట్ వస్తుంది ఎందుకు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి సార్. ఇప్పుడు 5 అక్టోబర్న 2024 వేసాము. ఎన్ని నెలలు అయింది? అక్టోబర్ అంటే నవంబరు, డిసెంబరు, ఇది ఒక 5 నెలలు పట్టుకున్న 7 నెలలు అవుతుంది. అది మొత్తం రిలీజ్ అయ్యడానికి రాలేదు కదా. సో ఇక్కడ స్టేకింగ్లో ఓన్లీ 1000 మాత్రం ఎందుకు చూపిస్తుంది? చాలా వాయిస్ క్లియర్ ఉందా? హలో, ఓ మీటింగ్లో ఉన్నా లేదా? మీటింగ్ లేదేమో. సరే మీటింగ్లో ఉన్నానా? ఉన్నారు సార్, క్లియర్గానే ఉంది. క్లియర్ ఉంది కదా. సో చాలా మంది నిద్రపోతున్నారు, అసలు రావట్లేదు కనుక. కానీ మన మీటింగ్ కావాలన్నారు, నిద్రపోతున్నారు, తర్వాత అటెండ్ కూడా అవ్వట్లేదు. కానీ సరే ఎనీవే, ఇక్కడ ఎవరికైనా డౌట్ వచ్చిందా సార్? ఇక్కడ చూడండి, ఇప్పుడైతే 1000తో చేశాను నేను టోకెన్ స్టేకింగ్ అనేది 10 అక్టోబర్ 2024 చేశాను. ఇప్పుడు ఇక్కడ స్టేకింగ్ స్టేటస్లోకి వెళ్తే ఓన్లీ 1000 చూపిస్తుంది. ఇప్పుడు చేసింది చూపిస్తుంది తప్ప 500 చూపించట్లేదు.
మీకు కూడా అలాగే జరుగుతుందా? ఓకే, మీరు ఎవరన్నా చేస్తే కనుక మీకు అర్థమవుతుంది. నో ప్రాబ్లం. ఎనీవే చూడండి, మీకు ఇప్పుడు చూసిన తర్వాత మీరు చెక్ చేసుకుంటారు. మరి రివార్డ్ స్టేటస్ చూద్దాం ఒకసారి. మరి 500కి 1000 వచ్చిందంటే స్టేకింగ్ 810 వచ్చింది అంటే మొత్తం వచ్చేసింది సార్ ఇది. అంటే 15% పోగా 810 మిగిలింది. అక్కడ ఏంటి నాకు అర్థం కాలేదు పూర్తిగా. ఓ ఎవరేమో లేరు, మాట్లాడే వాళ్ళు కూడా లేరు. చూద్దాం ఏం చేద్దాం మరి. సైన్ వేరే చూద్దాం దీని సంగతి. 384 279 ఇక్కడ చూపిస్తుంది. దీన్ని రిడీమ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఎంటర్ యూజర్ ఐడి 1000తో చేయొచ్చు, ఇక్కడ చేయరాదు. ఓకే, స్టేకింగ్ స్టేటస్ 1000 మాత్రం చూపిస్తుంది. ఎందుకు 10 చూపించట్లేదు? ఓకే, దీని సంగతి తర్వాత చూద్దాం. టోకెన్ ఫార్మ్లోకి వెళ్దాం. టోకెన్ ఫార్మింగ్. ఓకే, సో కంటిన్యూ. ఫార్మింగ్ వేరే ఏమైనా ఉన్నాయా చూద్దాం ఒకసారి. 306 ఉన్నాయి. సారీ, ఇది చేయాల్సింది ఇంకా చేయలేము. ముందుగా మరి బిఎన్బి లేదు ఇందులో నాకు తెలుసు. బిఎన్బి వేసుకొని ఇప్పుడు చేద్దాం. సో రివార్డ్ స్టేటస్లోకి వెళ్దాం ఒకసారి. ఓకే, రిడీమ్ రివార్డ్. రిడీమ్ రివార్డ్ కూడా 154 వచ్చి ఉన్నాయి. దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి మనం. సో దానికంటే ముందుగా మనం ఏం చేద్దామంటే 100 అది $1 విత్డ్రా అయితే పెట్టుకుందాం. ఆ మాత్రం బిఎన్బి అయితే ఉంది మ్యాక్సిమం. సబ్మిట్. ఓకే, ఈ విత్డ్రా అయితే అవుతున్నట్టున్నది. ఓకే, ఓకే. సో విత్డ్రావల్ గెట్ టు పీవీసీ. ఓకే, థ్యాంక్ యూ. ఇది అయిపోయింది. సో మెయిన్గా మనం ఇప్పుడు ఏం చేయాలి దీనికి అంటే యాక్చువల్లీ ఇందులో సీడ్ అంటే మనకు సీడ్ వాల్యూ 300 మిగిలినట్టున్నది. దాన్ని మనం ఇప్పుడు నోటైజ్ చేసేద్దాం. అంటే డీపీ నుంచి వచ్చిన ఏదైతే ఉందో వాల్యూ అది. సో ఇందులో బిఎన్బి లేదు, అందుకని చెప్పి నేను వచ్చాను. ఓకే, రిసీవింగ్ కాపీ బిఎన్బి తెచ్చుకోవాలి సార్ ఇక్కడికి. చూడండి, ఇక్కడ 5723 పీవీసీ మీటర్ ఉంది. ఇది టచ్ చేయగానే 4723 అవుతుంది. చూడండి, వాట్ ఈస్ ద మ్యాజిక్. ఎందుకంటే ఇప్పుడు 1000తో మనం టోకెన్ స్టేకింగ్ చేసాం కనుక అట్లా. ఓకే, సో ఇక్కడ బిఎన్బి ఉంది. ఇక్కడ బిఎన్బి. ఓకే, సెండ్ పేస్ట్ బిఎన్బి ఎంత పంపిద్దాం సార్? ఒక $5 సంబంధించిన బిఎన్బి పంపించేద్దాం. కంటిన్యూ. ఇప్పుడు కాల్ చేస్తే ఎట్లా సార్? ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను కనుక. నమస్తే, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. హలో, యాడ్ చేస్తాను సార్, యాడ్ చేస్తాను. నాకు మీ పేరు తెలియదా సార్? మీరు వాట్సాప్లో పెట్టారా ఒక నెంబరు? ఓకే, ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను కదా, అందుకని చెప్పి చూసుకోలేదేమో. నేను ఇప్పుడు కొద్దిగా అయిన తర్వాత యాడ్ చేస్తాను సార్. ఖచ్చితంగా చేస్తాను సార్. ఇప్పుడు మీటింగ్ నడుస్తుంది కనుక చెప్తున్నా. నేను ఇప్పుడు మీటింగ్ అయిపోగానే ఖచ్చితంగా మీకు యాడ్ చేస్తాను సార్. ఓకేనా సార్? ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారా, రోజు మీటింగ్ వచ్చే వాళ్ళు కూడా ఈ టైంలో మీటింగ్ ఉన్న సంగతి కూడా మర్చిపోయారు. మీటింగ్లో కాల్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ మనము టోకెన్ ఫార్మింగ్ .ఎవరికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఓకే, ఒక విషయం చెప్తాను ఇక్కడ సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, ఈ పీవీసీ అనే జాగా లోపల 100 పీవీసీ మీటర్లు లేదా 100 కంటే ఎక్కువ ఉంటేనే
మనం టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్ళగలుగుతాము. అందరికి తెలుసు, బట్ ఇక్కడ ఇప్పుడు నాకు ఇందాక మీకు మెసేజ్ చూపించాను. సో నాకు 100 ఎందుకు అడుగుతుంది సార్ అని, నేను వెళ్ళేది టోకెన్ ఫార్మింగ్లోకి అయితే నన్ను ఎందుకు అడుగుతుందని చెప్పి నాకు క్వశ్చన్ వేస్తున్నారు. ఓకేనా? సో ఖచ్చితంగా టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్ళాలి అంటే కనుక మన కనెక్టెడ్ వ్యాలెట్లో 100 పీవీసీ మీటర్ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఓకే, ఇక్కడ బిఎన్బి కనెక్ట్ ఏం చెప్తుంది. ఓకే, బిఎన్బి ఇది కనెక్ట్ అవ్వడం చాలా కష్టము. టోకెన్ ఫార్మింగ్ మరియు విత్డ్రాల్కు బిఎన్బి ఛార్జ్ పెంచుతున్నారు, కానీ పీవీసీ మీటర్ రేట్ ఎందుకు పెంచలేదు? మొదట్లో పెంచినట్టే పెంచి $1 తీసుకెళ్ళి అందరికీ ఆశ చూపించి చివరికి నమ్మకం లక్షల డబ్బులు ఖర్చు పీవీసీ మీటర్లతో ఫార్మింగ్ సీడ్ పండింగ్ చేసుకున్న వాళ్ళు అప్పుడపాలే దిక్కుతోచే స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని సిస్టమ్ అర్థం చేసుకొని పీవీసీ మీటర్ రేట్ వెంటనే పెంచాలి. ఈ విషయాన్ని శ్రీరందరూ కంపెనీకి దృష్టి తీసుకెళ్ళాలి. క్యా బాత్ ఇది అవసరమా సార్? ఇది మనని ఎట్లా దానికి నేను ఏమో సమాధానం చెప్పాలా? ఓకే, ఎనివే ఓకే సార్. టోకెన్ సారీ, ఇది నేను ఉల్టా చేశాను. టోకెన్ స్టేకింగ్ .io మీటింగ్ రండి సార్, మీటింగ్ వస్తే మీకు అర్థమవుద్ది. అటెండ్ ద మీటింగ్. ఎవరు రాయారు ఇప్పుడు ఇట్లా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరు మెసేజ్ పెట్టారు సార్, దానికి మీటింగ్కి రమ్మని రాయండి. దానికి ఎవరైనా చెప్పండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఒకసారి శంకర్ కుంటాల మెసేజ్ పెట్టారు సార్. అక్కడ ఏం రాశారంటే, ఫస్ట్ ఆశ చూపించిందంటే సిస్టమ్ మనకి. లేదు సార్, ఆశ చూపించలేదు. ఫస్ట్ 100 రూపాయలకి పీవీసీ మీటర్ నువ్వు కొనుక్కుంటే అది 1300 చేసి ఇచ్చింది. ఎట్లా సార్? ఆ మెసేజ్ పెట్టండి ఎవరైనా, తనకి తెలియదు వేద్దాం. ఓకే, ఎనివే ఏది ఏమైనా అందుకే సార్ మీటింగ్కి రండి అంటాం. అటెండ్ అయితే రేట్ పెరుగుతుందా చూసారా, వితండవాదం. ఇప్పుడు మనం ఏమైనా ఎస్ అనాలా? ఓకే, సో ఫార్మింగ్ వ్యాలెట్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? 306. ఓకే, న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ మ్యాక్సిమం 200 తీసుకునేట్లయినా 100 తీసుకుంటుంది. 100 సబ్మిట్. చూడండి సార్, మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరో మెసేజ్ చేస్తున్నారు. మీటింగ్ రమ్మంటే మీటింగ్ వస్తే చాలా రోజుల నుండి మీరు చెప్పింది రోజు వింటున్నాం సార్, ఎక్కడ పెరుగుతుంది మరి? ఏదా సార్ మరి వినడం పనేసేయండి. ఏతా మరి ఇలా మెసేజ్ అయితే వస్తాయి మరి సార్ ఎట్లా? ఓకే, సక్సెస్ఫుల్. మీటింగ్కి వస్తే సార్ ఏమవుతాయంటే దానివల్ల ఓకే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంకో రకంగా మనం ముందుకు వెళ్దాం. సుధాకర్ రెడ్డి గాజుల బిఎన్బికి డబ్బులు అయిపోతున్నాయి సార్. ఎందుకంటే నేను ఓకే అది వదిలేసేయండి, అది వదిలేస్తే మనకి ఇక్కడ మాటలు రావు, అవసరం లేదు. ఎనివే, సో ఇక్కడ చూడండి మనము ఫార్మింగ్ వ్యాలెట్లో చేసేసుకున్నాం. 105 కట్టిన చూడండి. ఇంకొకసారి అవుతుంది. ఇంకొకసారి రావాలంటే మళ్ళీ దానికి రావాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. ఎనివే వదిలేసేయండి. ఇక్కడ బిఎన్బి లేదు. ఇప్పుడు ఇది బిఎన్బి నాకు ఖర్చు అవుతుందని చెప్పేసి నేను చేయకపోతే ఎట్లా చేయాలి సార్? లేకపోతే ఎట్లా సార్? బిఎన్బి ఇది ఇప్పుడు అతనికి అర్థం కాలే. అతను మళ్ళీ బిఎన్బి గురించే మాట్లాడుతున్నాడు ఒకసార్లు. ఓకే, ఎనివే ఇప్పుడు మీటింగ్కి వస్తే డబ్బులు వస్తాయా లేదా, పీవీసీ మీటర్ రేట్ పెరుగుతుందా తర్వాత విషయం. బట్ ఏమవుతుందంటే దానివల్ల నీకు ఒక నమ్మకం నువ్వు తెచ్చుకుంటావు, ఎలా ముందుకు వెళ్ళాలా, బిఎన్బికి డబ్బులు ఎలా సంపాదించుకోవాలా అనేది తెలుస్తుంది సార్. ఇక్కడ గాజుల శంకర్ కుంటాల మీరు మీటింగ్లో ఉంటే ఆయన టచ్ చేయండి సార్.
తర్వాత సుధాకర్ రెడ్డి గాజుల ఉంటే కనుక మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్. వాస్తవం మీరు మాట్లాడేది, బిఎన్బి డబ్బులు అయిపోతున్నాయి సార్ అంటున్నారు, అది కరెక్టే. తర్వాత ఇంకొకటి ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ మరి విత్డ్రాల్కు బిఎన్బి ఛార్జెస్ పెంచుతున్నారు కానీ పీవీసీ మెటల్ రేట్ ఎందుకు పెంచట్లేదు? సో అది కూడా మీరు కూడా కరెక్టే. బట్ మీటింగ్కి రండి, దానికి డబ్బులు మీకు ఇవ్వకుండా మేబీ ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందేమో అని నేను అనుకుంటున్నాను సార్. రండి, మీటింగ్ అయితే అటెండ్ అవ్వండి కదా సార్. మీటింగ్ అటెండ్ అయితే ఇక్కడ ఎవరు మీకేం డబ్బులు ఏమి ఇవ్వరు, అది నేను ఇస్తారని చెప్పట్లేదు. బట్ ఒకవేళ ఇక్కడ మాకు ఏమవుతుందంటే తెలుస్తుంది ఇట్లా మరి ఏ విధంగా మనం దాన్ని గివప్ చేయాలి, ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి అనే విషయం తెలుస్తుంది అనమాట. మీటింగ్కి వస్తే మీరు డబ్బులు వస్తాయా లేకపోతే రేటు పెరుగుతుందా అంటే అది వితండవాదం అవుతుంది, మేము చెప్పలేము సార్. అట్లా మేము ఆ విధంగా చెప్పలేం. అందుకని మీటింగ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి సార్. మీటింగ్ అటెండ్ అవుతే కనుక వీఆర్ ద చెప్పడానికి కొద్దిగా ప్రయత్నం చేస్తాం, వింటే, లేకపోతే లేదు. మరి గ్రూప్లో అలా మెసేజ్ పెట్టిన అంత మాత్రాన కూడా పెరగదు సార్. అట్లా అనుకుంటే మరి అనవసరంగా ఏమవుతుందంటే మీ వల్ల ఉన్న వాళ్ళకి కూడా, మీటింగ్లో ఉన్న వాళ్ళకి కూడా, కొంచెం లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా ఉన్న నమ్మకం కోల్పోతారు అనమాట. మీకైతే ఆల్రెడీ నమ్మకం లేదు, బట్ ఇక్కడ ఎవరైతే మీటింగ్ వస్తున్నారో వాళ్ళకు ఉన్న నమ్మకాన్ని వాళ్ళు కూడా కోల్పోతారు, అంతే. కరెక్టేనా సార్? సో ఎవరైనా ఇంకేదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఇందాక ఏదో చెప్తాను కదా, ఇది మన అప్డేట్ గురించి అన్నారు కదా. అప్డేట్ గురించి అంటే అంతే సార్. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంత లాస్ట్ అంతేనా అనేది. ఇది 10,000 నుంచి 5,000 సార్. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటే, ఇది ఎర్లీ బర్డ్ ఉపయోగించుకోవాలనుకుంటే ఓన్లీ లాస్ట్ ఇప్పుడు 5,000 మాత్రమే. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 2,000 అనొచ్చు, లేదా 1,000 అనొచ్చు, లేదా లాస్ట్ 1,000 అనొచ్చు. ఆ తర్వాత వాళ్ళు బంద్ చేయొచ్చు. అంటే మనకు అలా చెప్పిందంటే చెప్పలేదు, నేను అన్నాను కదా ఇంతకుముందు కూడా సార్, ఈ విధంగా తగ్గిపోతుంది అన్న ఆలోచనతో అన్నాను. ఓకేనా? సో ఇక్కడ 15 అక్టోబర్ 2024 బై పీవీసీ మెటల్, 25 డిసెంబరు 2024 మనం పీవీసీ మెటల్ కొన్నాం ఇక్కడ. అవును, ఓకే, అప్రూవ్ చేసింది, అప్రూవ్ అయిన పేరు. ఇక్కడ స్టేకింగ్ స్టేటస్ చూసుకుందాం ఒకసారి. ఓకే, 500 ఉన్నాయి. 500కి వెళ్ళి 191 ఇప్పటివరకు బయటకు వచ్చింది. రైట్, కరెక్ట్గా ఉంది ఇది. సో ఇక్కడ 18 మాత్రమే ఉన్నాయి, టెన్షన్ అవసరం లేదు. సో టోకెన్ ఫార్ములా కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. మీకు ఎవరైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఏమైనా హ్యాండ్ రైజ్ అయితే కూడా నాకు కనబడదు. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను, బయటకు వచ్చి ఒకసారి చూస్తాను. 1 మినిట్ సార్. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే చెప్పండి సార్. ఓకే, ఫార్మింగ్ వ్యాలిడ్. చూడండి ఇక్కడ 85 ఉంది, టెన్షన్ అవసరం. అయితే పర్లేదు సార్, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ రిడీమ్ రివార్డ్లో ఏముంది అంటే $1 మాత్రం, అంటే నథింగ్ అనమాట. సో లాగౌట్. ఓకే, ఇప్పుడు సార్ అడిగిన డౌట్కి ఒక వ్యాలెట్ ఓపెన్ చేద్దాం. 5,000 కంటే ఎక్కువ ఉంటే అవుతుందా కాదా అనేది చూద్దాం. ఇక్కడ దేనికి అయింది 5,000 కంటే ఎక్కువ అంటే చాలా వ్యాలెట్ ఉన్నాయి కదా. చలో ఈ వ్యాలెట్ చూద్దాం. ఈ వ్యాలెట్కి పీవీసీ మెటల్ 35 ఉంది. ఓకే, టోకెన్ స్టేకింగ్ .io. ఒకసారి ఇక్కడ దాకా వచ్చాం కదా, చూసిపోదాం. టోకెన్
సార్ ఒకరోజు ఇక్కడనే ఇవన్నీ వ్యాలెట్లు ఓపెన్ చేస్తే నాకు అలర్ట్ వచ్చినాయి. ఈ రోజు మొత్తం ఓపెన్ అవుతుంది టోకెన్ స్టేకింగ్. 4 వ్యాలెట్లకి అలర్ట్ వచ్చినాయి. ఆ రోజు చాలా కోపం వచ్చింది. బట్ అది మాదే మామూలుగా అయిపోయింది. సో ఎనీవే ఇక్కడ బై పేజ్ మీద స్టేకింగ్ స్టేటస్. ఓకే, స్టేకింగ్ స్టేటస్ చూద్దాం. స్టేకింగ్ నవ్వు ఇవ్వాల్సిన పని లేదు ఇప్పుడు. ఓకే, సో 11,500 ఉన్నాయి ఆల్రెడీ. దీనికి చేయరా? దీనికి 25,000 సార్, 25,000 కదా టోకెన్ స్టేక్ అయితే. ఓకే, దీనికి 25,000. బట్ టోకెన్ ఫార్మింగ్ గురించి కదా మనం ఇందాక మాట్లాడుకోవాల్సింది. ఓకే, ఫార్మింగ్ గురించి 10,000 సార్, 10,000 నుంచి 5,000 తగ్గించారు అనేది చూద్దాం. ఇప్పుడు తగ్గించారా లేదా? అది తగ్గింది ఆల్రెడీ, నేను మీకు చెప్పాం. బట్ ఇక్కడ లైవ్ లో చూద్దాం, కూడా చేసి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఎంత ఉందో చేద్దాం, చూసి ఆ తర్వాత మళ్ళీ చేసడానికి ప్రయత్నం చేద్దాం. కాదు ఎట్లయినా. ఓకే, సో ఇక్కడ సీడ్ వ్యాలెట్లు ఎన్ని ఉన్నాయి? 111 ఉన్నాయి. తో ఇక్కడ చేసేద్దాం ఫస్ట్ ముందుగా. ఓకే, ఇక్కడ కనబడగానే ఎంటర్ చేసుకోవాలి సార్. ఇక్కడ ఏం మిగిలించకూడదు. ఆ పేజ్లో 100 అవ్వగానే 105 అవ్వగానే ఎంటర్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇక్కడ మనం 111 ఉండే 115 వెళ్ళిపోయినాయి. రైట్, అప్రూవ్డ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ రివార్డ్ స్టేటస్లో వెళ్ళి మళ్ళీ ఫార్మింగ్ స్టేటస్లోకి వెళ్దాం. ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ వచ్చేసి 7,639 అయినట్టుగా మనకు తెలుస్తుంది. అంతే కదా సార్? కరెక్టేనా? కరెక్టే సార్. సో మరి ఇప్పుడు దీనికి అవుద్దా లేదా అనేది మనం చూడాలి. అంతే కదా సార్? అంతే సార్ ఇప్పుడు ఇక్కడ 76 ఉన్నాయి. సో దీన్ని ఏం చేద్దాం, మనం రిడీమ్ చేసి ఆప్షన్లోకి వెళ్ళి టోకెన్ న్యూ ఫార్మింగ్. ఓకే, కంటిన్యూ సెల్ఫ్. ఆల్రెడీ ఇక్కడ సెల్ఫ్ చేయగానే ఏముంటుందంటే యూ కరెంట్లీ హ్యావ్ యాక్టివ్ టోకెన్ ఫార్మింగ్ 5,000 కంటే ఎక్కువ ఉందంట. అండ్ లిమిట్ లెఫ్ట్ ఫర్ న్యూ టోకెన్ ఫార్మింగ్. అంటే నువ్వు న్యూ టోకెన్ ఫార్మింగ్ చేసుకోరాదు, మీరు 5,000 కంటే ఆల్రెడీ ఎక్కువగా ఉంది ఇక్కడ అని చెబుతున్నారు. సో దిస్ ఇస్ క్లారిటీ సార్. ఓకే సార్. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఎవరైనా అడిగినప్పుడు మనము సో అందుకని చెప్పేసి మనము అది చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది క్లియర్ అయిపోయింది. ఓకేనా? అంటే 5,000 కంటే ఎక్కువ మనం చేసుకోలేము. సో బెటర్ ఈ సార్ వచ్చేసి 7,639 ఇప్పటికే చేసుకోవడం జరిగింది. సో దీనికే ఇది డబ్బులు వచ్చేంత వరకు వస్తూనే ఉంటుంది. ఓకేనా? ఇంకెవరైనా సార్ ఏదైనా డౌట్స్ ఉందా? ఉంటే మీరు అడగచ్చు. సో చూడండి సార్, 7,639 నుంచి వెళ్ళి ఓన్లీ 5,043 మాత్రమే రిలీజ్ అయింది. బట్ ఎంత అవ్వాలి లెక్క ప్రకారం 14,000 వరకు రావాలా? అవునా? 14,000 రావాలంటే ఇప్పుడు ఇక వ్యాలెట్ అయిపోయింది దీని పని. దీనికి మనం చేయకున్నా కూడా ఈ వ్యాలెట్ ఈ 5,483 జాగాలో 14,000 వచ్చేంత వరకు వస్తూనే ఉంటుంది కదా సార్? కరెక్టేనా? రివార్డ్ అనేది వస్తూనే ఉంటుంది. కరెక్టే సార్? థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి ఎట్లా వస్తుంది అది. ఇప్పుడు ఇక్కడ చూడండి 60కి 120 అంటే 110% వచ్చింది. అంటే 183% వచ్చింది. 183. సో ఇంకొక 10 వస్తే దీనికి అయిపోతుంది. అట్లనే ఈ విధంగా ఈ సైడ్లోకి చూసుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి పర్సెంటేజ్ చూసుకోవాలి సార్. కింద 200% వస్తుంది అనమాట. ఏదైతే రెడ్ కలర్ ఉందో అది 200% ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కథం. ఓకే, చేసుకున్నది కానీ డబుల్ ఈ విధంగా. ఇప్పుడు డేట్లు లేవు. మనం ఇక్కడ ఆగస్టు అని చూసుకునే వాళ్ళం. ఆగస్టు 2024 పోయిన సంవత్సరం ఎర్లీబడి చేస్తాం కదా అట్లా. సో ఈ వ్యాలెట్కి మనం ఇప్పుడు ఫార్మింగ్ చేయలేము. మరి ఎట్లా సార్? ఇక్కడ ఇద్దరిని మనం చేసాము, రిఫరల్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఎవరు దొరకాలా? మరి ఎర్లీబడి చేసుకోవాలనుకుంటే ఎట్లా అంటే అందుకే కదా సార్ రిఫరల్ ప్రోగ్రామ్. రిఫర్ చేసుకోండి లేకపోతే సంథింగ్ అంటున్నారు కదా. చేద్దాం చలో. మరి రిఫరల్ టీం ఎంత ఉన్నారు చూడండి. ఇక్కడ మీరు చూస్తే పరిచయం అవుతారు. రిఫరల్ టీం ఎంతమంది ఉన్నారు చూడండి సార్. ఈ వ్యాలెట్ కూడా ఇద్దరే సార్.
చూడండి సార్, రెండే, బట్ ఒకటే ఉండే. నేను దీనికి 24 ఆగస్టున ఎర్లీ బర్డ్ కోసం మాత్రమే ఈ వ్యాలెట్కు నేను క్రియేట్ చేసి 6,000 6,400 బిజినెస్ చేశాను వాటికి. అయితే ఇప్పుడు ఏం చేయాలా మరి? ఈ రెండిట్లలో ఒక్కదాన్ని మెయిన్ వ్యాలిటీ చేసుకోవాలి. నేను మెయిన్ వ్యాలిటీ చేసుకోవాలనుకుంటే చేద్దాం అనుకుంటే దీనికి కూడా కుదరదు. ఇప్పుడు సపోజు వాడు ఏమన్నాడు, 5,000 లాస్ట్ అంటున్నాడు, అవునా? సిస్టమ్ ఏముంటుంది, 5,000 లాస్ట్ ఉంటుంది. దీని మేలు ఒక మెయిన్ వ్యాలిటీ చేసుకుంటా అంటే ఇది ఆల్రెడీ 6,400, దీనికి 6,000 అయిపోయింది. సో ఏమంటాడు వాడు మళ్ళీ, బాబు నువ్వు 5,000 కంటే నేను లిమిట్ ఇచ్చింది 5,000, సో నువ్వు మళ్ళీ చేసుకుంటే ఎట్లా చేసుకోరాదు అంటే ఈ రెండు వ్యాలిటీలు కూడా నేను యూజ్ చేసుకోరాదు. మీకు అర్థమవుతుందా క్లియర్గా? దీనికి ఈ రెంట్లలో ఏదైనా ఒక మెయిన్ వ్యాలిటీ చేసుకున్నామంటే చేసుకోరాదు. అయిపోయింది, ఆల్రెడీ లిమిట్ అయిపోయింది. కింది వ్యాలెట్ అయిపోయింది, దీని మెయిన్ వ్యాలెట్ కూడా అయిపోయింది. రిఫరల్ చూపిస్తున్నా కదా సార్. ఓకే, అదొకటి. మిగతా వాళ్ళకు రేటు వేరే ఆ బాధ అంటే, వీళ్ళకేమో ఎర్లీ బర్డ్కు ఇట్లా అవుతుందని వీళ్ళకి బాధ, వాళ్ళ బాధ వాళ్ళకి. అవునా సార్? సో ఎనివే, అలాంటప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు సార్? ఇప్పుడు రోజు ఈ వ్యాలెట్కి ఎంత రివార్డ్ వస్తుంది, వాటిని ఏం చేయాలి మరి? కదా, అదే కదా మన డౌట్. రివార్డ్ ఎంత వస్తుంది సార్ దీనికి రోజుకి? చూడొచ్చు మనం ఇక్కడ. చూడండి, ఇక్కడ 68 రోజు వస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఆ కింద 6,000 చేసాం కదా, 100కి అది ఫస్ట్ చేసిన దానికి 190 రోజులు గడిచిపోయింది అనుకో, ఒక 100కి ఆ 100 నుంచి వెళ్ళి రిఫరల్ రాదు దీనికి. మళ్ళీ సెకండ్ చేసిన దానికి మళ్ళీ దానికి 190 రోజులు గడిచింది అనుకో, ఆ 100కి రిఫరల్ రాదు. ఇలా ఈ విధంగా ఈ విధంగా రివార్డ్ తగ్గుతూ పోతూ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ వ్యాలెట్కి మనం 7,000 దేనికైతే చేసామో దానికి మాత్రం పూర్తిగా వచ్చేంత వరకు వస్తూనే ఉంటుంది, తగ్గుతుంది. ఎందుకంటే కింది వ్యాలెట్లకు ఇప్పుడు మనం బంద్ చేస్తాం, అయిపోయింది, ఈ రోజు నుంచి బంద్ చేయము. కింది వ్యాలెట్కి మనం చేయము. ఎందుకు చేస్తాం సార్? చేయం. ఎందుకంటే అవి 1000 రోజులు కావాలి. అవి 1,200 600 చేశాను కదా దీని కింది వ్యాలెట్కి, అవి రావాలి అంటే 1000 రోజులు కావాలి. రీసెంట్ కూడా చేశాను, 3 days బిఫోర్ కూడా చేశాను నేను. ఆ 100-200 అవ్వాలి అంటే ఇది 1000 రోజులు కావాలి, అంటే 3 సంవత్సరాలు కావాలి. బట్ ఏమవుతుంది దీనివల్ల అంటే, ఆ 1000 రోజులు ఓకే అవుతావు, వస్తుంది కరెక్టే. బట్ ఈ మెయిన్ వ్యాలెట్కి 190 రోజుల తర్వాత కింది వ్యాలెట్ది రావడం ఆగిపోతుంది. బట్ 6,000కు ఆగిపోతుంది సార్. కింద ఒక్కొక్క వ్యాలెట్ 6,000 చేశారు కదా అంటే 6,000కు ఆగది. లైన్ బై లైన్ ఏదైతే ముందు చేసావో దానికి 190 రోజులు అయిపోయిందా, దాని ఆ 100కి సంబంధించిన రిఫరల్ ఇన్కమ్ రాదు, ఇక్కడ రివార్డ్ యాడ్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ 100, మళ్ళీ నెక్స్ట్ 100, నెక్స్ట్ 100 అయితే 100, 500 అయితే 500 అట్లా. సో అందుకే ముద్ద చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకుంటే బెటర్, ఎక్కువ ముద్దతో చేసుకుంటే బెటర్. సో ఈ విధంగా ఇక్కడ వ్యాలెట్ తగ్గుతూ వస్తుంది. సో మరి ఇప్పుడు నువ్వు 100గా తీసేసారి ఎట్లా అంటే, ఇక్కడ ఏదైతే యాడ్ అవుతుందో ఇందులో నుంచి నువ్వు వాడికి బెటర్ ఏంటంటే, మనకు లక్కీ ఏంటంటే అదర్ ఫార్మింగ్ ఉంచితే లక్కీ. లేదు నేను అదర్ ఫార్మింగ్ చేయించను అంటే మళ్ళీ అక్కడ మనం పెద్ద ప్రాబ్లం. కొత్త వ్యాలెట్లకు మళ్ళీ పైసలు పెట్టి తీసుకొచ్చి చేయాలి, నీకు అవసరం అనుకుంటే ఎర్లీ బర్డ్ యూజ్ చేసుకోవాలనుకుంటే. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చాం కనుక ఒక 100 పీవీఎస్ మీటర్లు 94 పీవీఎస్ మీటర్లు విత్డ్రాల్ పెట్టిద్దాం కదా. ఓకే, ఒకటి గుర్తుంచుకోండి, మళ్ళీ విత్డ్రాల్ పెడితే టోకెన్ ఫార్మింగ్ చేయలేవు అదే రోజు, మళ్ళీ తెల్లారి చేసుకోవచ్చు. అంటే ఏదో ఒకటే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు, 2 ఆప్షన్స్ యూజ్ చేసుకోరాదు. ఇటు విత్డ్రాల్ పెట్టుకుంటాను, ఇటు టోకెన్ ఫార్మింగ్ కూడా చేసుకుంటాను, లేకపోతే ఎర్లీ బర్డ్ చేసుకుంటానంటే కుదరదు. కరెక్ట్నా సార్? ఎవరైనా అలా ట్రై చేశారా? కుదరదు కదా సార్, ఒకటే ఆప్షన్. సో ఎనీవే, ఎంతమంది వచ్చారో ఏమో తెలియదు, అందరూ ఈరోజు నిద్రపోతున్నారు. సో ఓకే,
ఇది చూసాం కదా సార్ ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే ఎక్కడి నుంచి సార్ వ్యాలిడ్ ఫార్మింగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఏదైనా ఇచ్చాడా ఫార్మింగ్ నేను చేస్తా అదర్ ఫార్మింగ్ చేస్తానికి అవకాశం ఇస్తున్నానని ఏదైనా ఇచ్చాడా 129 దీన్ని ఏమైనా చేయొచ్చా వ్యాలిడ్ ఫార్మింగ్ నో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు అలా చేద్దాం ఓకే ఇది లాగౌట్ చేద్దాం దీని కింద ఉన్న 2 వ్యాలెట్ ఉన్నాయి కదా అది ఒకసారి ఓపెన్ చేద్దాం ఓకే దీని కింద ఒక వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను నేను బిఎన్బి 5 ఉంది 2000 పీవీస్ మెటా ఉంది ఓకే టోకెన్ స్టేకింగ్ .io ఓకే ఒకసారి టోకెన్ స్టేకింగ్ .io కూడా వెళ్ళి చూద్దాం ఓపెన్ అవుతుందా లేదా ఆర్డర్ వస్తుందా ఓకే వెరీ గుడ్ ఓపెన్ అయింది ఎప్పుడు చేసాం దీనికి కూడా 6 అక్టోబర్ 2024 చేసాం 500తో చూసారా సార్ అన్ని ఏ వ్యాలెట్ ఓపెన్ చేసినా 500 కనబడతాయి ఎందుకంటే అప్పుడు 500 ఉన్నప్పుడు నేను అన్ని వ్యాలెట్లకి మరొకసారి సీట్ ఫండింగ్ చేసేసి పెట్టిన ఒకసారి నేను గ్రూప్లో కూడా షేర్ చేసుకున్నా అన్ని వ్యాలెట్ ఉంటే అన్ని వ్యాలెట్లకి 500తో చేసి పెట్టేశాను సో 500 చేసుకుంటే 1000 రావాల్సిన జాగాలో ఇప్పటివరకు 200 వచ్చినాయి కనబడుతుంది కదా సార్ మీ అందరికీ 40% వచ్చింది అప్పటికే సో ఎనీవే దీన్ని బతికించాలి అంటే మరొకసారి ఒక 1000 చేసి పెడదాం వ్యాలెట్ స్టేటస్ స్టేక్ నౌ సెల్ఫ్ మ్యాక్సిమం సో ఓన్లీ 1000 చేద్దాం అంటే ఈ రోజు నుంచి 3 సంవత్సరాల దాకా మళ్ళీ నేను నాకు టెన్షన్ లేదు ఇంకా దీని గురించి చూద్దాం అప్పటికి ఏమవుతుందో మీరందరూ డల్ అవుతే నాకేమో హైప్ కనబడుతుంది ఇక్కడ హైప్ అంటే మంచిగా కనబడుతుంది నాకు ఎస్ చూస్తారు కదా ఈరోజు ఒక దగ్గర 5కి 1000తో మనం సీట్ ఫండింగ్ చేసాం తక్కువైనా కూడా 5 వ్యాలెట్లకు చేసాం అట్లా తక్కువే కావచ్చు బట్ 5,000 రూపాయలే ఈ రోజు లెక్క ప్రకారం చూస్తే 5,000 రూపాయలే సో బట్ ఓకే 3 సంవత్సరాల వరకు మరి అది 5 లక్షలు కాకపోతుందా అని నా ఆలోచన అన్నట్టు ఓకే ఇది అయిపోతే అప్పుడు టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళి చూద్దాం ఒకసారి దానికి 5 నిమిషాలు పడుతుంది మరి అప్రూవ్ అవడానికి ఎక్కడైనా వెయిట్ చేస్తే కంటిన్యూ ఫార్మింగ్ వ్యాలెట్ ఏమైనా ఉన్నాయో చూద్దాం ఏం లేవు 80 ఉన్నాయి నో ప్రాబ్లం సో ఇక్కడ మేము చూసుకోండి మీరు ఎక్కువ ఉంచుకోకుండా తగ్గించేటట్టు ఇక్కడ నుంచి అదర్ ఫార్మింగ్ ఇచ్చాడా లేదు ఇవ్వలే ఓకే రివార్డ్ స్టేటస్కి వెళ్దాం సో ఇక్కడ ఫార్మింగ్ ఇందాక చూసాం 9,669 అయింది బట్ యాక్టివ్లో అక్కడ 6,000 ఉన్నట్టుగా మనకు చూపించింది ఏంటి టోకెన్ ఫార్మింగ్ చూసారా సార్ ఇక్కడ బయటకు వచ్చిందంతా 2,000 సో ఈ 9,000 అనేది రౌండ్ ఫిగర్ పడుతున్నా ఇక్కడ 2,000 జాగాలో 18,000 అవడం వ్యాలిడ్ ఫార్మింగ్ ఇది సారీ ఇది కాదు లెక్క ఇది వ్యాలిడ్ ఫార్మింగ్ బట్ ఇక్కడ ఎక్కడ తెలుస్తుంది సార్ అది స్టేటస్ ఒకసారి రివర్స్ చూద్దాం ఇక్కడ తెలుస్తుంది ఇది కూడా కాదు టోకెన్ ఫార్మింగ్ చేసాం 9,669 ఇక్కడ దాకా వచ్చాం కనుక మనం 100 అన్నిట్లలో కూడా ఈరోజు విత్డ్రాల్ పెట్టేస్తున్నాం ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు దాన్ని మనము టోకెన్ స్టేకింగ్ చేసాం అనుకోండి ఏమవుతుంది వీటిని ఇవే మళ్ళీ 3 సంవత్సరాలుకి 20% డబుల్ అవుతాయి అనే ఆలోచన తీసుకురావడం పెట్టడం అనమాట అందులోనే
ఓకే. ఇప్పుడు మనం ఫార్మింగ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఫార్మింగ్ స్టేటస్లోకి వెళ్ళాలి. ఓకే. ఇక్కడ లెక్క వస్తుంది సార్. చూడండి, యాక్టివ్లో 6,000 ఉన్నదంట. ఇందాక మనం చూసాం దాని కింద కనుక. సో టోటల్ 9,669 చేసాం. ఇప్పుడు 4,124 బయటకు వచ్చింది. ఇంకా 9,000 లెక్క పట్టుకున్న 18,000 రావాలి సార్. ఇక్కడ ఇది 18,000 అయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది. దీని కింద ఏది లేదు, ఎర్లుబాటుకు చేయలేము. నార్మల్ టోకెన్ ఫార్మింగ్ ఇది. సో 3 సంవత్సరాల వరకు కూడా బతుకుతుంది. అప్పటిదాకా వస్తూనే ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ డేట్లు చూసేవాళ్ళం, డేట్లు లేవు. చూసారా ఎన్ని ట్రాన్సాక్షన్లు జరిగినాయి సార్? 87 ట్రాన్సాక్షన్లు. చూడండి, 87 ట్రాన్సాక్షన్లు. ఇంతకుముందు ఇవన్నీ డేట్లు ఉంటుండే, డేట్లు లేవు. ఇప్పుడు 100, 110, 129, 51, 51, 50, 50, 111, 100, 100, 100, 100, 100, 100, 100. ఓహ్, మామూలుగా 200, 100, 200, 100, 200, 100, 100, 100, 100, 200, 200, 200, 200, 100. సో ఈ విధంగా. సో ఇక్కడ మనకి 87 ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? సో దీనికి మళ్ళీ ఇప్పుడు ఫార్మింగ్ చేయము ఇక. ఈరోజు ఇది లాస్ట్. ఎందుకంటే ఇది కూడా మన వ్యాలెటే. ఒక మెయిన్ వ్యాలెట్ కింద రెండు వ్యాలెట్లలో ఇది ఒక వ్యాలెట్. సో దీనికి కూడా మళ్ళీ చేయం. ఇప్పుడు మళ్ళీ ఒక నేను 2 వ్యాలెట్ క్రియేట్ చేయాలి కొత్తవి. ఎనివే చేద్దాం, అవుతుందా లేదా మరి చూద్దాం. ఒకసారి వ్యాలెట్ ఫార్మింగ్ కూడా చూస్తే 2,000 చేసాం. 2,000 చేస్తే 426. సో వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ will be redeemable for various activities in the metaverse world in the future. ఓకే, ఎనీవే ఓకే. ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. తెలుగులో కాపీ చూద్దామా? కాపీ. పాతది, కొత్త మెసేజ్ కాదు సార్, కొత్త అప్డేట్ కాదు, పాతదే. ఇంగ్లీష్ టు అంగ్రేజీ టు తెలుగు. వాలెట్ ఫార్మింగ్ రివార్డు భవిష్యత్తులో మెటవర్స్ ప్రపంచంలోని వివిధ కార్యక్రమాలకు కూడా రెడీమ్ చేయబడుతుంది. ఎవరికి అర్థమైంది సార్ ఈ మ్యాటర్? ఏమంటున్నారు సార్? దీన్ని బట్టి మనం అనుకుంటున్నాం సెప్టెంబర్ 24, 2024 నుంచి వెళ్ళి మనకి అది ఎటు పోతుందో కనబడతలే అనుకుంటున్నాం కదా. ఏమంటున్నాడు? వాలెట్ ఫార్మింగ్ రివార్డ్ భవిష్యత్తులో మెటావర్స్ ప్రపంచంలోని వివిధ కార్యకలాపాలకు రెడీమ్ చేయబడుతుంది. కూడా ఏంటి చూద్దాం ఏమవుతుందో. ఓకేనా? ఇది ఓకే. సో దీని అర్థం ఇది ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఓకే, ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి సార్ మనము. ఇప్పుడు కూడా చూడండి సార్, ఇది నిన్న మనం చేశాను. ఎంత వచ్చింది ఇప్పటివరకు అంటే జస్ట్ $1.60 వచ్చింది. ఇది 400 అయ్యేంత వరకు వస్తూ ఉంటుంది సార్. కింద 0.800 ఉంది కదా, 200% వచ్చేంత వరకు వస్తూనే ఉంటుంది. ఎన్ని రోజులు కావాలి సార్? నిజంగానే 1000 రోజులు కావాలి. సో ఇక్కడ నుండి దీనికి 1000 రోజుల వరకు కూడా మళ్ళీ దీన్ని ముట్టాల్సిన పనిలా. ఓకే. సో ఈ వ్యాలెట్ కూడా క్లోజ్ చేస్తున్నాను నేను. సో ఇందాక నేను ఎర్లీ బర్డ్ ఆఫర్ యూటిలైజ్ చేసుకునే 2 ఐడీలు ఉంటే ఒక ఐడి చూపించాను, ఇంకో ఐడి చూపిస్తాను, చూద్దాం. ఓకే. సో ఇక్కడ కూడా 1000 పీవీస్ మెటాలు ఉన్నాయి, చూద్దాం. ఒకవేళ తక్కువ ఉంటే చేద్దాం, లేకపోతే లేదు. టోకెన్ స్టేకింగ్ .io. సో నేను చెప్పాను సార్ మీ అందరికీ, ఇది మీరు చేయండి అని కాదు, లేకపోతే నేను చేసుకున్నాను చెప్పాను. నేను లైవ్లో చేస్తున్నాను నేను. యాజ్ యువర్ విష్, అది మీ ఇష్టం. ఇది మనీతో కూడుకున్న పని. సో కనుక ఎవరి నమ్మకం వాళ్ళది. చేసుకుంటే భవిష్యత్తు ఉంటుంది.
ఓకే, ఇక్కడ కూడా మనము 7 అక్టోబర్ 24 అక్టోబర్లో చేసాము 199 పీస్ మీటర్, తర్వాత 500 చేసాము. అంటే ఈ వ్యాలెట్ కూడా కొత్తది అని నాకు అర్థమవుతుంది. ఓకే, చూద్దాం ఒకసారి. స్టేకింగ్ స్టేటస్లో ఎన్ని ఉన్నాయి? చాలా తక్కువనే సార్, 699 మాత్రమే దీనికి చేయడం జరిగింది. అందులో నుంచి 320 వచ్చింది. బట్ టోటల్గా ఎంత రావాలా? 700 వేసుకోండి. 1400 వెళ్ళి 15% పోద్ది. సో ఎంత సార్? 1200 వచ్చేంత వరకు కూడా వస్తూనే ఉంటుంది అనుకుందాం. బెటర్ ఈ వ్యాలెట్ని కూడా మనం మళ్ళీ చేయం కనుక సో 1000తో చేసేద్దాం. 6 వ్యాలెట్ సార్ ఇది. స్టేకింగ్ నౌ సెల్ఫ్ మ్యాక్సిమం ఓకే. సో మీ ఎదురుగా ఇప్పుడు 6 వ్యాలెట్ 7 వ్యాలెట్ చేస్తున్నాం మనం టోకెన్ స్టేకింగ్. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. ఇది రేపు నుంచి వెళ్ళి మనకు ఈ రోజు నుంచి వెళ్ళి ఈ రోజుల వరకు ఉంటుంది. ఈ రోజు నుంచి వెళ్ళి ये क्या इसकी मेंटल है? अद्वित हमको मैं बोल रहा है मीटिंग में आ जाओ बोल के. अद्वितम मैं क्या बोल रहा है, मीटिंग में अटेंड हो जाओ, तुमको पूरा ओपन करके दिखाऊंगा बोल रहा हूँ. इंग्लिश में लिख रहा है तुम सर आई एम टोकन फार्मिंग प्लीज टेल मी हाउ टू प्रोसेस. आई एम नॉट टोकन फार्मिंग 1 year ago. How you told? What you told here? कनेक्ट द मीटिंग लिंक भी आप में सेंड किया. तो టోకెన్ వాలెట్ సో రీసెంట్లీగా దీన్ని మనం ఫార్మింగ్ టోకెన్ స్టేకింగ్ చేసాం కనుక టెన్షన్ అవసరం లేదు. ఓకే, టోకెన్ ఫార్మింగ్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అటెండ్ ద మీటింగ్, అదర్వైజ్ ఆఫ్టర్ 20 minutes కాల్ మీ వీడియో కాల్ and screen share. I will show you how to you can open your wallet. Okay, Advait. Okay, so to voice message chesam. Okay, దీనికి కూడా కనెక్ట్ వ్యాలెట్ తో ఫార్మింగ్ వ్యాలెట్ ఏమైనా ఉన్నాయంటే లేవు, ఎందుకంటే దీనికి మనం డిపి పెట్టలేదు. ఇది రీసెంట్లీగా మనం ఓపెన్ చేసాం పోయిన సంవత్సరం 8 నెలల. జస్ట్ ఎర్లీ బర్డ్కి ఒక వ్యాలెట్ లేదు అనే ఉద్దేశంతో మనం ఓపెన్ చేసాము ఈ వ్యాలెట్ని. అందుకని చెప్పేసి ఇందులో ఈ 15% వచ్చినాయి కూడా ఒకసారి 100 అయితే అది కూడా చేశాను. నెక్స్ట్ రివార్డ్ స్టేటస్లోకి వెళ్దాం. ఒకసారి ఫార్మింగ్ స్టేటస్లోకి వెళ్దాం, తర్వాత వ్యాలెట్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూసాం కదా సార్ ఫార్మింగ్ స్టేటస్. టోకెన్ ఫార్మేషన్ 7300 చేసాం. ఓకేనా. టోకెన్ రివార్డ్ వచ్చేసి 1555 వచ్చి ఉంది. నెక్స్ట్ వ్యాలెట్ ఫార్మింగ్ 100 అయింది. సో ఇందాక చేశాను 100 అని, అది అందులో 4.4 మాత్రమే బయటకు వచ్చింది. ఓకే, ఇప్పుడు రివార్డ్ స్టేటస్ చూద్దాం. సో ఇక్కడ కూడా 124 వచ్చి నిలబడ్డాయి. సో రేపు మనం ఫార్మింగ్ చేయొచ్చు, బట్ దీనికి చేయను ఫార్మింగ్ ఇంకా, ఎందుకంటే దీనికి ఫార్మింగ్ చేస్తే నేను ఎల్లిబర్డ్కు యూటిలైజ్ అవ్వను. సో రేపు నుంచి వెళ్ళి నేను ఒక కొత్త వ్యాలెట్ క్రియేట్ చేయాలి, దానికి 2 వ్యాలెట్ క్రియేట్ చేయాలి, ఎల్లిబర్డ్కి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నార్మల్ ఫార్మింగ్ అయితే లాభం లేదు కదా సార్. ఓకే, అంతలోపు ఒకసారి విత్డ్రా కూడా పెట్టేద్దాం. కంటిన్యూ మ్యాక్సిమం. సో రేపే చేద్దాం కనుక ఈరోజు విత్డ్రాల్ పెట్టేద్దాం. ఏ రోజు ఏ వారం? శుక్రవారం. సో వచ్చేసరికి మంగళవారం వస్తాయి కదా, మంగళవారం. సో మనం అనుకున్నట్టుగా నిజంగానే చాలా చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. అనుకున్న
అనుకున్నాం చాలా చేంజెస్ రాబోతున్నాయి సార్ అని. ఓకే, సో 94 పీస్ మీటర్లు అయితే మనకు వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం, ఫార్మింగ్ స్టేటస్ చూద్దాం అనుకున్నాం కదా, చూసాం అనుకుంటాం ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి కూడా చూసి ఈ వ్యాలెట్ కూడా క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఫార్మింగ్ స్టేటస్ అనేది 7,300 మనం చేసినట్టు చూపిస్తుంది. యాక్టివ్లో 6,000 ఉంది. సో ఎందుకు యాక్టివ్లో 6,000 పైన ఉందంటే ఆల్రెడీ 1,155 రిలీజ్ అయ్యి బయటకు వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సెంటేజ్ చూస్తే రీసెంట్గా కూడా చేశాను సార్. ఇది లాస్ట్ 200 చేశాను. ఐ థింక్ 3 రోజులు 4 రోజులు అయినా 1.600 వచ్చింది చూడండి. సో ఇది పూర్తి అవ్వడానికి 3 సంవత్సరాలు పడుతుంది. 400 రావడానికి 1000 రోజులు పడుతుంది. ఓకే, సో అలాగే ఇక్కడ 7,300 అంటే 14,600. సో 14,600 రావాలంటే ఇంకా ఒక 1,000 2,000 చేసిన సో ఇంకా ఇది రావడానికి మనకు 1000 రోజులు పడుతుంది. ఓకేనా? సో ఈ వ్యాలెట్ కూడా ఈ రోజు నుంచి 3 సంవత్సరాలు ముట్టకుండా పడలే. ఓకే, సో నెక్స్ట్ ఇంకో 10 minutes ఉంది. సో మీరు ఎవరైనా మాట్లాడచ్చు, తర్వాత ఏదైనా అడగచ్చు. నమస్తే సార్. సార్ ఇప్పుడు క్వార్జ్ అకౌంట్ లో టోకెన్ ఫార్మింగ్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది డిపి వ్యాలెట్ 00 చూపిస్తుంది కదా. అవును, ఇప్పుడు అలా ఎవరైనా వేరే వ్యాలెట్ నుంచి చేసి అవి ఓపెన్ అయినాయి కంప్లీట్ గా వస్తున్నాయని ఎవరైనా చూడడానికి చూసారా? ఇంకెవరు మరి ఇక్కడ అదైతే చెప్పలేదు. మీరు అనేది ఏంటంటే వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేయలేదు, ఓన్లీ డిపి మాత్రమే పెట్టారు. అంతేనా మీరు అనేది? అదే సార్ మీరు చెప్పేదేనా? అవునవును, అదే. ఓకే, ఒక వ్యాలెట్ ఇక్కడ ఓపెన్ చేస్తాను. మేబీ ఈ సార్ టోకెన్ ఫార్మింగ్ చేయలేదని నేను అనుకుంటున్నాను. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? టోకెన్ స్టేకింగ్ డాట్ చూద్దాం. అలాంటి వ్యాలెట్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. అన్ని వ్యాలెట్లు ఉన్నాయి మన దగ్గర. చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు, అన్ని వ్యాలెట్లు కూడా ఉన్నాయి. మీ డౌట్ ఉంది ఇక్కడ క్లారిఫై చేద్దాం. ఓకే, డియాప్స్ అంట, ఇది ఓపెన్ కాదు ఇప్పుడు. ఫార్మింగ్ లో కదా మనం వెళ్తా ఇక్కడ నుంచి వెళ్ళాలి నేను, ఎందుకంటే ఐఫోన్ లో ఈ విధంగానే వెళ్ళాల్సి వస్తుంది సార్. ఇందులో నుంచి అందులోకి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఈ ఐఫోన్ లో ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ డైరెక్ట్ కొడితే రాదు, ఇందులో నుంచి అందులోకి వెళ్ళాలన్నమాట. సో ఇలా వెళ్తున్నాను. ఓకే, ఓపెన్ అయింది, పర్వాలేదు ఇక్కడ. సో స్టేకింగ్ స్టేటస్ ఐవంతో చేస్తే ఇప్పటికీ 180 వచ్చాయి. చూడండి, ఇవన్నీ ఈ చిన్న చిన్న వ్యాట్ ఇవి బతికించాలనే ఉద్దేశంతో సార్ ఆ రోజున 500-500తో మనకు ఆప్షన్ ఇచ్చినప్పుడు నేను చేసి పెట్టాను. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్తున్నాను. బట్ సార్ కూడా నాకు తెలిసి టోకెన్ ఫార్మింగ్ చేయలేదు అనుకుంటున్నాను. డిపి మాత్రం పెట్టాడు. సో మీరు అన్న డౌట్ ఇక్కడ క్లారిఫై అవ్వచ్చు. చూద్దాం, కంటిన్యూ. సో ఇక్కడ ఒకసారి ఫార్మింగ్ స్టేటస్లో చూద్దాం, చేశాడా లేదా చూద్దాం. ఈ సీడ్ వాల్యూ ఓపెన్ చేసే ముందు చూసారా సార్, మీకు ఏమర్థమవుతుంది ఇక్కడ? ఫార్మింగ్ చేయలేదు అని అర్థమవుతుందా లేదా సార్ ఇక్కడ? అవునా? ఈసారి టోకెన్ ఫార్మింగ్ అసలే జీరో చేయలేదు అసలు. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? వ్యాలెట్ బోర్డులోకి వెళ్ళి ఫార్మింగ్ వ్యాలెట్ చూద్దాం. ఫార్మింగ్ వ్యాలెట్ క్లిక్ చేసాం సార్. 124 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 100తో మనం ఇప్పుడు ఇతనికి కూడా డీపీలు అయిపోయినా డీపీలు. ఇతను డీపీ బాగా ఉంది సార్. 580 పెట్టాడు, 569 వచ్చాయి ఇప్పటి వరకు. మీరు మాట్లాడేది ఏంటంటే జీరో అయిన సంగతి సార్. హలో, నా వాయిస్ రావట్లేదు మీకు? వస్తుందండి. ఎలా ఉంటున్నారు? మళ్ళీ ఇక్కడ చూడండి సార్, ఈసారికి 580 డీపీ పెట్టాడు అంటే చిన్న వ్యక్తి అన్నట్టు కదా. సో 569 వచ్చాయి ఇప్పటి వరకు. ఇంకా ఈసారికి 11 డిపిలు రావాల్సిన 11 యూఎస్డీలు రావాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ 124 ఉన్నాయి. సో మీరు అనేది ఏంటంటే ఇక్కడ ఈ 580 ప్లేస్ లో అయిపోయిన వాళ్ళ సంగతి మాట్లాడుతున్నారా మీరు?
కాదు సార్, ఇది ఇక్కడి నుంచి మనం 105 చేస్తాం కదా. అవును. 105 చేసినప్పుడు అవి రిలీజ్ అవుతాయి కదా, ఉమ్. అక్కడ జీరోలు చూపిస్తున్నాయి కదా. రిలీజ్ అవుతాయి కదా, అక్కడ జీరోలు చూపిస్తున్నాయా? ఉమ్. ఎక్కడ రిలీజ్ అవుతాయి సార్? రివార్డ్ స్టేటస్ లోకి వెళ్తే మనకు అక్కడ కనబడుతుంది. రివార్డ్ స్టేషన్ నొక్కుతున్నాను. ఓకే, ఇప్పుడు రిడీమ్ రివార్డు ఇక్కడ జీరో టోకెన్ ఫార్మింగ్ చూపిస్తుంది. జీరో ఉంది, అవును. వ్యాలిడ్ ఫార్మింగ్ ఏమో ఉంది. ఉమ్. ఇప్పుడు వ్యాలిడ్ ఫార్మింగ్ నొక్కండి. జీరో. ఇంకా డైలీ రిలీజింగ్ ఉంది, పైన జీరో చూపిస్తుంది. ఎందుకు ఇప్పుడు చూపిస్తుంది ఇది మీకు తెలియదా? ఇప్పటి వరకు ఇతను 200 చేశాడు, ఓకేనా? 200 చేశాడు. ఇది అక్కడ 105 సంబంధించి 200 చేశాడు కదా. చేసిన దానికి రోజు వస్తుంది, కానీ నీకు ఇక్కడ జీరో చూపిస్తుంది. +25 అవుతుంది, 0.25 అవుతుంది, ఓకేనా? సో ఇక్కడ జీరో చూపిస్తుంది. అంటే మీకు వచ్చింది అడగండి. ఇప్పుడు ఇది 200 కాబట్టి ఆడ 100 కూడా రిలీజ్ అవ్వవు, కానీ క్వార్జ్ అకౌంట్లకి ఆడ మనకి 100 పైనే కనపడతాయి కదా. ఇక్కడ ఈ కనపడాలి అంటే మనం వేరే అకౌంట్ నుంచి ఈ అకౌంట్ కి టోకెన్ ఫార్మింగ్ చేస్తే ఈ కనపడతాయి అని చెప్పని అన్నారు కదా. సార్ పొద్దున్న మీటింగ్ లో ఇదే క్వశ్చన్ రేజ్ అయింది సార్. అయితే మేడం గారు, సుజాత మేడం గారు ఏం చెప్పారంటే, ఒక 100 తోని ఒక్కసారైనా టోకెన్ ఫార్మింగ్ చేయాలి, అప్పుడు కనిపిస్తాయి, ఆ జీరోలు వెళ్ళిపోతాయి, కనిపిస్తాయి అని చెప్పారు. అవును సార్, అలా చేసిన వాళ్ళు మన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా నేను. అనేది అలా చేసి ఇలా కనపడ్డాయి మొత్తంలో అనే ఉద్దేశం కోసం నేను వెయిటింగ్ లో ఉన్నాను అనమాట. ఏనండి వాళ్ళ సంగతి ఏంటి? ఇవి కనబడవు, మీకు రావు కూడా. ఎప్పటి నుంచి రావు? సెప్టెంబర్ 24 నుంచి వెళ్ళి రాదు మీకు. ఇది ఎక్కడికి వెళ్తుంది? మెటావర్స్ లోకి వెళ్తుంది. అర్థమైంది సార్? చెప్పండి. ఇప్పుడు ఒక పని చేద్దాం, దీనికి 100 చూద్దామా? అయితే 100 చూద్దామా? దీనికొద్దు సార్, ఏదైనా క్వార్జ్ అకౌంట్ కి టోకెన్ ఫార్మింగ్ చేయని దానికి చేస్తే ఒక ఉపయోగం ఉంటది. అయితే అలాంటిది అంత పెద్ద వాళ్ళు మన దగ్గర జీరో లేరు. అంత పెద్ద వాళ్ళు అంటే క్వార్జ్ అకౌంట్ ఎవరైనా మీరు క్వార్జ్ అకౌంట్ అనుకోవద్దు. ఏమనాలంటే మీకు కనబడాలంటే ఎట్లా అనేది అది నాకు అర్థం కాలేదు. చూద్దాం, దాని సంగతి మీకు చెప్తాను. బట్ ఇక్కడ ఇది మీకు రెడీము, ఓకే, సెల్ఫ్, ఓకే, మ్యాక్సిమం 0 అంటే ఏమి లేదు అని చూపిస్తుంది. ఓకే, ఒక పని చేద్దాము, 1 మినిట్ ఇంకొక వ్యాలెట్ ఓపెన్ చేసి చూద్దామా? కార్డ్స్ అంటుంది కదా, మీరు కార్డ్స్ వ్యాలెట్ ఓపెన్ చేసి చూద్దాం సార్. ఒక 1 మినిట్. అక్కడైతే రిలీజ్ అయిన 100 పైన కూడా ఉంటాయి, చూద్దాం. కార్డ్స్ వాళ్ళు కార్డ్స్ వాళ్ళంటే 3000 పెట్టుకుంటారు కదా దీపు. సార్ హలో, చెప్పండి సార్. కార్డ్స్ వాళ్ళు అయితే 3000 డీపీ పెట్టుకుంటారు మరి కదా. కార్డ్స్ వాళ్ళంటే 2000 పైనే ఉంటాయి కదా. 2000 పైన ఉంటుంది. ఓకే, 2000 పైన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ బోనాన్స్ చేయకపోతే కనుక 2000 ఉంటుంది, చేస్తే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, అంతేగా? రైట్. ఒకసారి చేశారు, 100తో రిలీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే మీరు చెప్పినట్టుగా ఓకే రివార్డ్ స్టేటస్లోకి వెళ్ళాలి. రివార్డ్ స్టేటస్లోకి వెళ్ళాలి సార్ మనం ఇప్పుడు. అవునండి. ఓకే, రివార్డ్ స్టేటస్, దెన్ రెడీమ్ రివార్డ్. సో ఆఫ్టర్ దట్ వ్యాలెట్ ఫార్మింగ్లోకి వెళ్ళాలి. ఇట్లానా సార్? ఇక్కడ చేసింది కాబట్టి టోకెన్ ఫార్మింగ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వచ్చా అట్లనా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మీరు? ఏం చేస్తే ఏమవుతుంది? ఏం చేస్తాను కాదు, ఇక్కడ ఈ 215 కాడ జీరో వస్తాయి కొంతమందికి, టోకెన్ ఫార్మింగ్ చేయని వాళ్ళకి.
ఓహో. అచ్చా, దీన్ని మన టోకెన్ దాకా మనకి ఫార్మింగ్ జీరోనే కదా చేసుకోవడానికి చూపించి. వీడు ఏం చేశాడంటే ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఇక్కడ వేరే దానికి న్యూ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది సార్. అంటే ఇక్కడ ఓకే, మీరు అనేది నాకు అర్థమైంది సార్. దాన్ని చూద్దాం. అయితే ఫార్మింగ్ ఏని వాళ్ళ గురించి మనం చూద్దాం. నాకు అర్థమైంది మీ మ్యాటర్ సార్. నేను ఇంకోటి మాట్లాడుతున్నాను. ఇంకోటి నేను ఏం మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ వీటిని ఏం చేయొచ్చు అంటే సార్, మనం మళ్ళీ ఫార్మింగ్ చేయొచ్చు, లేదా అదర్ ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు. టోకెన్ ఫార్మింగ్ అవుతుంది సార్. ఇది టోకెన్ ఫార్మింగ్ అవుతుంది. అంటే దేనికి చేసుకోవాలి మీరు? ఇప్పటిదాకా మీరు మాట్లాడినట్టుగా ఇప్పుడు మీరు మాట్లాడదానికి కనుక ఎవరికైనా మన వ్యాలెట్లకి ఉంటే గనక మనం మన టీం కాదు, మనే ఉంటాయి కదా 4-5 వ్యాలెట్లు, దానికి చేసుకోవాలి. అప్పుడు అది మీరు అన్నట్టుగా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మన డౌన్ టీమ్ లో ఉంటారు వాళ్ళు 100 USDTలు పెట్టి ఇప్పుడు ఫార్మింగ్ చేయమంటే చేయరు. ఇప్పుడు ఈ 100ని మనం అక్కడ వాళ్ళకి ఫార్మింగ్ చేసి వాళ్ళ దాంట్లో అప్పుడు డిస్ప్లే వస్తాయి కదా, ఆ డిస్ప్లేలోంచి 100 మనం మళ్ళీ రిటర్న్ ఫార్మింగ్ చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన. సో బెటర్ అట్లా ఒక ఐడి యూజ్ చేయండి, అలా చేసడానికి ప్రయత్నం చేయండి సార్. అట్లయితే ఎవరైనా కాదు సార్, క్రిమినల్ మైండ్ అది. క్రిమినల్ మైండ్ ఎవరు పెడతారా సార్? ఇది ఎవరికి అర్థమైంది సార్? ఎవరికైనా అర్థమైంది అట్లా ఎలా పెట్టాలనేది? ఇప్పుడు వాళ్ళు 100 USDTలు 10,000 పెట్టమంటే ఎవడు పెడతారు సార్? పెట్టరు. అలాగా నేను అది మాట్లాడగా సిస్టమ్ యొక్క దిమాగ్ నేను అనేది మీకు ఏం చెప్తున్నాను. వాడు చూడు, అక్కడది నీకు డిస్ప్లే అవ్వాలి అంటే నువ్వు ఒక్కసారి టోకెన్ ఫార్మింగ్ చేయాలి. ఒక్కసారి టోకెన్ ఫార్మింగ్ అయితే అవి డిస్ప్లే అయితే వీటిని వాడుకోవడానికి ఉంటాయి. లేకపోతే నువ్వు వీటిని కూడా మర్చిపోవు. నువ్వు ఎట్లాగైతే ఇప్పుడు నువ్వు రానంగా డీపీలు పెట్టావు, డీపీ పెట్టి నువ్వు ఫార్మింగ్ చేయాలంటే చేస్తలేవు. ఆ వచ్చింది కూడా నీకు రావాలి అంటే ఫార్మింగ్ చేయాలి అంటున్నాడు. అవునా? అవునవును, అంతే కదా సార్. ఇప్పుడు ఇది ఈ మైండ్ ఎవరికి ఉంటుంది సార్? ఒకసారి ఆలోచించండి. ఎవరికి ఉంటుందా సార్ ఇంత మైండ్ వస్తుందా? ఇప్పుడు మనము సీడ్ ఫండింగ్ ఏమన్నారు అని చెప్పేసి 6,000 5,000 పెట్టి నీ ఫోన్ అని చెప్పేసి పెట్టేశాడు. వాడు ఏం చేశాడు? మళ్ళీ ఫార్మింగ్ ఏమన్నారు కానీ చేసుకోవాలా, డీపీ పెట్టాడు. వాడు అవే చేసుకోవట్లేదు. ఈ డీపీలు పెట్టి దాన్ని రెడీమే ఎత్తలేడు. ఓకే, ఎవరైనా రెడీ చేసిన ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది మళ్ళీ? వాడు ఏమవుతుంది మళ్ళీ అక్కడ మనకు డిస్ప్లే అవ్వట్లేదు. డిస్ప్లే అవ్వాలంటే మళ్ళీ ఫార్మింగ్ అయితే డిస్ప్లే అవుతుంది అంట. చూడండి ఎలా ఉందో. అదర్ ఫార్మింగ్ ఇచ్చాడు, లేకపోతే ఇంకా తిరగాటం అయ్యేది. ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు మీరు దిమాగ్ మీరు వాడు అలా ఇచ్చాడు కనుక మీరు ఈ విధంగా దిమాగ్ ఆలోచిస్తున్నారు. అంటే కింది వాడిని కూడా మీరు లేపుతున్నారు. చూసారా? వాడు వచ్చాడా మీ దగ్గరికి? చెప్పాడా సిస్టమ్? నో. ఆ తర్వాత ఇంకొక చిన్న డౌట్ సార్, మీకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి పెట్టాను నేను, అది చూపిస్తాను స్క్రీన్ షేర్ చేసి, దాంట్లో ఒక వివరం చెప్తాను. ఓకే, నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేశాను, మీరు చెప్పండి. మీరు స్క్రీన్ షేర్ చేయండి. ఓకే సార్, ఓపెన్ అయిందిగా? ఓపెన్ అయింది. చూడండి, ఈ పేజీ రెడీ చేసి పెట్టాను మీతో మాట్లాడుతూనే. ఇక్కడ చూడండి సార్, అందుకే నేను రెడీ చేసి పెట్టాను సార్. వ్యాలెట్ ఫార్మింగ్ లో ఇక్కడ 1000 చూపిస్తుందండి. మనకి సెప్టెంబర్ 24 నుంచి లాక్ లో పెట్టాడు కదా, వాడుకోవడానికి లేకుండా. ఇక్కడ డైలీ ఎంత చూపిస్తుందంటే రిలీజ్ 1 చూపిస్తుంది, $1. ఆ రోజు నుంచి ఈ రోజుకి రిలీజ్ అయిన వ్యాలెట్ రివార్డ్ లో ఇక్కడ చూడండి 4 చూపిస్తున్నది. అంటే ఇవి సార్ అప్పటి వరకు 4 ఉన్నాయి, అప్పటి వరకు 4 ఉన్నవి. అంటే సెప్టెంబర్ 24 వరకు 4 ఉన్నాయి, అంతే ఉన్నాయి అనుకుంటున్నాం. మరి మీరు నా ఆలోచన ప్రకారం సెప్టెంబర్ అంటే ఆ రోజు నుంచి ఈ రోజు డైలీ 23వ తారీఖు 22వ తారీఖు అన్ని రావు సార్. అవిడికి రావు, వాడు మెటావర్స్ తీసుకెళ్తాడు. రావు, సెప్టెంబర్ 24 నుంచి రావు. ఇంకా మనకి ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ లో అదర్ ఫార్మింగ్ చేసుకోమంటాం వల్ల ఇక్కడ ఉంటేనే కదా మనం అదర్ ఫార్మింగ్ చేసుకోవడానికి వీలయ్యేది. కరెక్టే. మరి ఇప్పుడు వాడు ఏం చేసి ఎవరికి ఇస్తున్నాడు? సెప్టెంబర్ బిలో 24 వరకు ఉన్న వాళ్ళకి ఆప్షన్ అది. అంతే, సెప్టెంబర్ 24 వరకు అక్కడ స్టాక్ లో ఉన్నాయేనా? ఉన్నాయి, అంతే. సో రేపు కూడా మళ్ళీ సెప్టెంబర్ 24 తర్వాత వాడు లాకింగ్ లో పెట్టుకున్నట్టేనా? ఇంకా అంతే, పెట్టుకున్నట్టు అంటే సార్ అవి మనకి, బట్ కాకపోతే మెటావర్స్ యూజ్ చేస్తా అంటున్నాడు.
అంటే ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ లో సెప్టెంబర్ 24 వరకు రిలీజ్ అయ్యి ఉన్నాయే మనం ఇప్పుడు వాడుకోవడానికి అవకాశం. అంతే. అది అంటే ఈ క్లారిటీ నేను ఇంకొక 2-3 రోజుల్లో తీస్తాను, బయటకు తీస్తాను. ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది కనుక ఇంకా నేను పూర్తిగా నిన్న మాత్రం నేను బిజీగా ఉన్నాను, ఈ రోజు ఇప్పుడే ఇవన్నీ చూస్తున్నాను కనుక సో ఇవన్నీ డీటెయిల్ అన్ని మనకి ఒక 2-3 రోజులలో ఇప్పుడు నేను కన్ఫర్మేషన్ అనుకోకుండా అట్లా. సో నాకు ఈ యొక్క విధి విధానాన్ని బట్టి ఇప్పుడు అర్థమైన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. బట్ ఇంకా మనము మన లీడర్స్తో కానీ ఇంకా డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఇంకా వేరే వ్యాలెట్లు కూడా ఓపెన్ చేసి చూద్దాం, కరెక్టా కాదా అనేది 2 రోజులలో క్లారిటీ ఇద్దాం సార్. ఇప్పటికే నేను ఇంకా క్లారిటీ ఇవ్వలేదు దీన్ని. కానీ నాకేమవుతుందంటే సార్, సెప్టెంబర్ 24, 2024 వరకు వచ్చినాయి కనబడతాయని నేను అనుకుంటున్నాను. ఇది నా ఆలోచన, సొంత ఆలోచన. అందుకని కన్ఫర్మేషన్ మీరు అనుకోకండి, బట్ చూద్దాం. ఇది 2-3 రోజులలో క్లియర్ చేద్దాం. 2 డేస్ లోపల ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను ఏదైతే మళ్ళీ మాట్లాడతాను మన మీటింగ్లోనే. దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ క్లారిటీ వస్తుంది మనకి సార్. సో నాకైతే ఎట్లా అనిపిస్తుంది సార్, ఇక్కడ సెప్టెంబర్ 24 వరకు వచ్చిన వాళ్ళే అనిపిస్తుంది. చూద్దాం సార్. మీ దగ్గర ఇంకా చాలా వ్యాలెట్లు ఉంటాయి, నా దగ్గర నా లెక్క మీ దగ్గర ఉంటాయి, మీ ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. సో వాళ్ళందరూ ఇటు రియాలిటీ ఇదేనా కాదా అని. సో ఇంత డీటెయిల్ గా నేను కూడా చూడలేదు సార్, అందుకే అంటున్నా సార్. నేను కూడా ఇంత డీటెయిల్ గా నేను వెళ్ళలేదు. సో రేపు నుంచి ఇంత డీటెయిల్ గా వెళ్దాం ఇంకా. ఓకే సార్, నేను అందుకే ఏ టచ్ చేయకుండా అలా అన్ని చెక్ చేసి డేటా అంతా రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను. మంచి పని చేస్తారు సార్, మంచి పని. చూస్తా ఉంటే ఇవాళ ఎట్లా కనపడింది 1000కి 4 ఏంది రిలీజు, ఇదేంది అని చెప్పి ఇక్కడ 1000 ఉండడం ఏంటి, మళ్ళీ రోజు ఒకటి వస్తుందని చూపించడం ఏంటి, ఇక్కడ 4 ఉండడం ఏంటి, చాలా తప్పు కదా. కానీ మీరు ఒక తప్పని చేశారు. మీరు ఇది ఈ 4 అన్నిటిని చూసి ఎన్ని రోజులు అవుతుంది సార్? నేను చూడలేదు సార్, చూడలేదు సార్. నచ్చింది సార్. ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు, ఇట్లా జెన్యున్ గా చెప్పాలా. అవును, ఓకే ఓకే. సో రేపు నుంచి ఏంటంటే మన వాళ్ళందరూ కూడా ఓపెన్ చేసుకొని చూసుకుంటారు సార్. 3-4 రోజులలో మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఇది మాట్లాడుకున్నాం కదా సార్, ఇది ఇక్కడ చూస్తున్న వాళ్ళందరికీ ఆ డౌట్ వస్తుంది. వాళ్ళు చూసుకుంటారు ఇక రేపు నుండి చూసి మనతో మాట్లాడతారు సార్ వాళ్ళే. చాలా మంది ఉంటారు అసలు వాళ్ళు, వాళ్ళని అడుగుదాం. అంటే దీనికి ఫార్మింగ్ చేయలేదు కదా మీరు సార్? ఫార్మింగ్ చేయలేదు, టోకెన్ ఫార్మింగ్ చేయలేదు దీనికి. ఫార్మింగ్ ఇది సార్ 97 రివార్డ్ కూడా ఉంది ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ చేశారు. ఆల్రెడీ మొత్తం అయిపోయింది, బయటకు వచ్చేసింది, అయిపోయింది. అంటే ఇది టైం అయిపోయిందని, మొత్తం కంప్లీట్ రిలీజ్ అయిపోయినాయి అని వచ్చేసింది. 50 పెట్టుంటారు, 100 వచ్చేసి ఉంటది. ఈ మధ్యన ఏం చేశారంటే మళ్ళీ $2 తీశారు చూడండి. అంటే యాక్టివ్ లో లేదని అర్థం. యాక్టివ్ లేదు, నో యాక్టివ్ సార్, యాక్టివ్ లేదు. ఓకే సార్, అయితే ఓకే సార్. ఇది గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నా, మనకి ఎప్పటికీ గుర్తుంటుంది. అదే ఆ క్వాడ్జ్ అకౌంట్లు మనం 0 చూపించే కాడ అదర్ వ్యాలెట్ నుంచి చేస్తే అవి రిలీజ్ అవుతున్నాయా, ఇట్లానే సెప్టెంబర్ 24 నుంచి రిలీజ్ చేయకుండా పాతది ఏదో చూపిస్తున్నాడా అనేది ఒక క్లారిటీ సార్. వస్తుంది సార్, వస్తుంది. 3-4 రోజులలో ఈ క్లారిటీ వస్తుంది. లేకపోతే రేపే నేను ఇవ్వచ్చు, రేపు ఫ్రైడే, మేబీ డౌటే, ఎల్లుండి ఇవ్వచ్చు, చెప్పలేము. ఇస్తాను సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు సమస్య ఏమొస్తుంది అంటే, ఇప్పుడు నా అకౌంట్ లోంచి వాళ్ళకి చేశాను, అక్కడ 100 కూడా లేవు అనుకో, మనం మళ్ళీ ఇరక్కపోతాయి కదా వాళ్ళ దాంట్లో, అది సమస్య. ఉన్నది వాయి అన్నట్టు అయిపోతుంది అన్నమాట. ఎట్లా అది వాయి ఇది వాయి అన్నట్టు అయిపోతుంది. మరి అనవసరంగా చేస్తే బాబు అర్థం చేస్తే వాడేవడో తెలియదు, నాయకుడు ఉన్నది వాయి. ఎనీవే దాని గురించి మనం ఇప్పుడు ఏం చేయకండి. రేపు ఎల్లుండి ఇట్లా చూద్దాం, అవుద్దా కాదా. ఇప్పుడు ఎలాంటి వాటికి ప్రయోగాలు చేయాలి అంటే సార్, మన వ్యాలెట్ ఇంకోటి ఉంటుంది కదా, అట్లా దానికి మనం ప్రయోగం చేయాలి. అంటే వచ్చినది పోయినది, అది మన వ్యాలెట్, ఇది మన వ్యాలెట్, ఇట్లా ఇలాంటి వాటి ఓకే సార్, థ్యాంక్ యూ. బయట ప్రయోగం మన వ్యాలెట్ మీద చేసుకోండి బెటర్. ఎందుకంటే వచ్చినా మనకే ఉంటుంది, పోయినా మనదే, అట్లా. సో పార్ట్నర్స్, మరి టైం అయింది. థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. మరి ఇక మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగమన్నాను, అడగలేదు ఎక్కువ మంది, నో ప్రాబ్లం. సో రేపు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఈరోజు నేనే కంటిన్యూ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా నేనే మాట్లాడుకుంటూ సార్, కంటిన్యూ టైం ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. ఫుల్ సెషన్ తీసుకోవడం జరిగింది. నాకు నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అందరికీ నమస్తే సార్. జై పీయూష్ మిఠా, పీయూష్. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే.
సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. సార్ మనకి ఇప్పుడు మేలో కానీ జూన్లో కానీ రేట్ అని ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్ మనకి? మే అంటే ఇది వచ్చేసింది ఆల్రెడీ, ఇంకొక 4 రోజులు అయితే మే వచ్చేస్తాయి కదా సార్. సార్ అది 25 అలా నుంచి ఇది సార్ ఈ మే 25కు మన టోకెన్ పడినాయి 100 రోజులు అవుతుంది, తర్వాత ఇంప్రూవ్ అయ్యింది అనేది కొంచెం ఆలోచన అది సార్. మరి కరెక్ట్, మంచి ఆలోచన. అదొకటి. తర్వాత మే 25 వరకు డిపిలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా రిలీజ్ అయిపోతాయి. అవునా సార్ సో అదొకటి. తర్వాత ఈ నెక్స్ట్ స్టెప్ వీళ్ళు ఏం తీసుకుంటారు అనేది అప్పుడు తెలుస్తుంది సార్ మనకు. ఇప్పుడు ఎందుకంటే నేను ఏది మాట్లాడినా కూడా మేబీ 50% కూడా కరెక్ట్ కాకపోవచ్చు. సరే సార్, ఈ 2 రోజుల నుంచి అయితే అప్డేట్ అయితే వస్తున్నాయి, వితడ్రా కూడా మళ్ళీ ఇవి వస్తున్నాయి రోజు. ఇంత ముందుకు వారం అట్లా వచ్చేది, ఇప్పుడు 2 ఒకసారి వచ్చినట్టున్నాయి కదా, 24 hours లో వస్తున్నట్టున్నాయి కదా. అవును సార్, నిన్న అవును సార్, అవును సార్, అవును సార్. అది ఏంటంటే రేటు ఇంప్రూవ్ అయితే కొంచెం ఇంత ఆలోచన ఉండదని నా అభిప్రాయం సార్. కరెక్టేనా సార్, కరెక్టేనా సార్. సరే ఓకే సార్, ఓకే సార్. అది భద్రాచలం కే రవి పటేల్, భద్రాచలం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికి కూడా మన పీయూసీ మెట కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా ఆల్ లీడర్స్ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికి నమస్తే. జై పీయూష్ మెట, పీయూష్ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. జై పీయూసీ మెట, జై పీయూసీ మెట. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెట, జై థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీయూష్ మెట. సో Thank you, sir. Rajesh sir. Thank you, Piyush Mehta. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ everybody. Thank you, Rajesh sir. Jai PVC Mehta. జై పీయూష్ మెట. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.